హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రాగి దోశలండి. ఎంతో టేస్టీగా చాలా హెల్తీగా రాగి దోశలు అన్నది చేసుకుందాం. ఇవి డైట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కానీ, లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగా ఉపయోగపడతాయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు రాగి పిండి అయితే తీసుకున్నాను నేను. ఈ రాగి పిండి అన్నది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. రాగులు కడిగి ఆరబెట్టి కొంచెం వేయించి మిక్సీలో పొడి కింద పట్టుకున్నాను. మిల్లులో కూడా పట్టించుకోవచ్చు. ఒక కప్పు రాగిపిండి వేసుకున్నాను. అందులోనే కొంచెం సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకుని బాగా లూజ్గా కలుపుకోవాలి. ఈ రాగి పిండిలో ఎటువంటి బియ్యం పిండి కానీ ఇంకా వేరే ఏ పిండి అవసరం లేదండి. వచ్చేస్తే చాలా ఈజీగా వేసుకోవచ్చు రాగి దోశలు అనేవి. బాగా వాటర్ పోసి లూజ్గా కలుపుకోవాలండి. మనం రవ్వ దోశలకు కలుపుకుంటాం కదా, అలాగే కలుపుకోవాలి. గట్టిగా దోశల పిండిలా అసలు కలుపుకోకూడదు. వచ్చేస్తాయంటే చాలా ఈజీగా. ఇవి మధ్యాహ్నం లంచ్లోకి కానీ, బ్రేక్ఫాస్ట్కి కానీ, డిన్నర్ కింద కానీ తీసుకోవచ్చు. ఎలా అయినా తీసుకోవచ్చు. నేను డైట్ చేసేటప్పుడు ఎక్కువగా లంచ్కి చేసుకునేదాన్నండి. ఎందుకంటే రైస్ తినకుండా ఉండలేకపోయేదాన్ని. అలాంటప్పుడు ఇవి చాలా హెల్ప్ అయినాయి నాకైతే. రాగి దోశలు కానీ, జొన్న దోశలు కానీ 2 వేసుకునేదాన్ని. చాలా బాగుంటాయి. టేస్ట్ చాలా బాగుంటాయండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలండి ఇందులో. ఇవన్నీ ముందు కట్ చేసి పెట్టుకున్నాను నేను. ముందు రాగిపిండి కలుపుకున్న తర్వాత ఇవన్నీ వేసి కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మనం హెల్తీగా తిన్నవన్నీ టేస్ట్ లేకుండా ఉంటాయి అనుకుంటాం కదా, ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చూడండి ఇలా లూజ్గా కలుపుకోవాలి. పలచగా ఉండాలి పిండి అనేది. మనం దోసల పిండిలాగా వేసుకున్నా కూడా వస్తాయి కానీ గట్టిగా ఉంటాయండి దోసలు అనేది. ఇలా ఇలా వేసుకుంటే బాగుంటాయి దోసలు. చూడండి పెనం హీట్ అయిన తర్వాత ఇలా పోసుకోవాలి పిండి అనేది. జొన్న దోసలు కూడా ఇలాగే వేసుకోవాలండి. చూడండి ఇలా పోసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి అలాగే వదిలేయాలి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. మీరు ఆయిల్ వద్దనుకుంటే కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. నేను కొద్దిగా ఆయిల్ వేసాను. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేస్తే ఇలా వచ్చేస్తాయి దోశలు అన్నది ఈజీగా. రెండో వైపుకి తిప్పుకొని కొంచెం ఆయిల్ వేసి కాల్చుకోవడమేనండి. ఎంతో టేస్టీ అయిన రాగి దోశలు అన్నది రెడీ అయిపోతాయి. పిల్లలకి బ్రేక్ఫాస్ట్లా చేసి పెడితే చాలా హెల్తీగా ఉంటారండి. మా పిల్లలు హోల్స్ దోశ అంటారు దీన్ని. టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి ఇలా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా బాగా కాలింది కదా, ఇంకా అయిపోయింది, ఇది తీసేసుకుందాం. ఇలాగే మిగిలినవి కూడా వేసుకోవాలండి. చూడండి దగ్గరికి చూపిస్తాను. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా, అల్లం ముక్కలు. తినేటప్పుడు అవి తగులుతా చాలా టేస్టీగా ఉంటాయి దోశలు అనేవి. నేను వీటిని అల్లం చట్నీతో అయితే తీసుకున్నానండి. అల్లం చట్నీ చేసుకున్నాను. టేస్ట్ అయితే చూద్దాం. చాలా బాగుంటాయండి క్రిస్పీగా. సిమ్లో పెట్టి కాల్చుకోవాలి, అప్పుడే క్రిస్పీగా వస్తాయి దోశలు అనేవి. చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.